చెప్పాం. అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారు, ప్రతిపక్షం కావాలని పదే పదే అవినీతి అంటోంది, మొదట కొంత ఏమిటి ఇట్లా అంటున్నారని ఆలోచన చేశారు, కానీ ఆ తర్వాత వీళ్ళు రోజు అదే పాట పాడుతున్నారులే అని నమ్మటం మానేశారు, అవినీతి గురించి అసలు ఎవరు నమ్మట్లేదని అంటున్నారు. ఈరోజు అవినీతి అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెడతామో ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టడం కమిషన్ల కోసమే ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టులు చిత్తశుద్ధి చేస్తుంటే ఒక 50,000 60,000 కోట్లతో అయిపోయేటివి. కానీ అక్కడి నుంచే డిజైన్ చేశారు, వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి, ముడుపులు కావాలి కాబట్టి ఎప్పుడైతే ముందుగానే ఈ యొక్క కాంట్రాక్టర్స్ని ముందుగానే చేయడం, క్లాస్ 1 కాంట్రాక్టర్స్ని ఎలిజిబిలిటీ క్లాస్ పెట్టడం, ఇవన్నీ చేశారు. అక్కడి నుంచి డబ్బులు తీసుకున్నారు. అక్కడి నుంచి భూములన్నీ కూడా భూములకు విలువలు వచ్చే విధంగా అనేక ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చాం. దానిపైన వీళ్ళకి బాగా డబ్బులు వచ్చే కొన్ని ప్రభుత్వ భూములు కొట్టేశారు, వీళ్ళు ఇష్ట ప్రకారం అలాట్ చేశారు, వాళ్ళని కోటీసులు చేశారు, అందులో భాగాలు పెట్టుకున్నారు. ఎంత దారుణంగా చేశారు అంటే ప్రాజెక్టులకు సంబంధించి 45 ప్రాజెక్టుల స్థలాల్లో మేము చర్చలు జరిపితే ఒక్క చోట కూడా అవినీతి రుజువు చేయలేకపోయారని అంటున్నారు. అదే చర్చలు ఎవరైతే జరిపించామనే వ్యక్తి సీతాపతిరావు ఈరోజు లోకాయుక్త, సిఏజీ మేము ఇచ్చిన రిపోర్ట్లన్నీ క్లియర్గా చెప్పి 359 కోట్ల రూపాయలు ఒకే ఒక దాంట్లో అనుచితంగా కాంట్రాక్ట్ దోచిపెట్టారని చెప్పి చాలా స్పష్టంగా అందరూ చెప్పారు. ఈ అథారిటీస్ మేము పెట్టిన అథారిటీస్ కాదు, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. ఇవి రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష ఆధ్వర్యంలో ఉన్న పిఎస్సి చూస్తుంది, అది అన్ఇంటెన్షనల్ గాని వ్యాఖ్యానించిందని ఆయన అంటున్నారు. ఆ పిఎస్సి కూడా రికార్డ్స్ ఇవ్వడం లేదు. ఈరోజు లోకాయుక్త కూడా రిపోర్ట్లు అనేకుండా చేశారు. ఈరోజు అసెంబ్లీలో కూడా దాన్ని రానియకుండా చేసే పరిస్థితి, చర్చ కూడా రానియకుండా చేసే పరిస్థితి వచ్చింది. అదే సీతాపతిరావు ఈ గవర్నమెంట్లో ఉండి హైకోర్టుకు పోయి అక్కడ డంబడి మళ్ళా వాళ్ళ రిపోర్ట్ ఇమీడియట్ పెట్టమంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయారు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి పతాక స్థాయికి చేరింది, చాలా దారుణంగా ఉంది. ప్రపంచ చరిత్రలో గిన్నీస్ రికార్డు అంటూ రాస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని గురించి రాయాల్సిన అవసరం ఉంటుంది. అంత దారుణంగా చేసి అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిజమే అన్నిటికీ ఇజమని, సంస్కరణలే ఇంపార్టెంట్ అని అనేవారు, ఇప్పుడు మొత్తం దానికి రివర్స్గా మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యాఖ్య వస్తాం. నేను 2 విషయాలు దీనికి వచ్చే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ అవినీతిలో మైనింగ్లో కూడా చాలా దారుణంగా జరిగింది. ఈ మైనింగ్ ఒకసారి చూస్తే భవిష్యత్తుకు భూగర్భ ఖనిజ సంపద చాలా ముఖ్యం. మన రాష్ట్రంలో కొంత ఖనిజ సంపద ఉంది. ఒక పక్క ఐరన్ ఓర్ కానీ, ఇంకొక పక్కన బాక్సైట్ కానీ, ఇంకో పక్కన గెలాక్స్ గ్రెనైట్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీరు చూస్తే రాబోయే రోజుల్లో మేము అవినీతి పైన పెద్ద పోరాటం చేయబోతున్నాం. ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఎవరెవరికి ఎంత లాభం వచ్చింది. ఉదాహరణకు మీరు చూస్తే ఒక్క వెల్ఫేర్ హాస్టల్లో ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని బిల్డింగ్స్ వస్తాయి. అలాంటి 9,000 కోట్ల రూపాయలు గెలాక్స్ గ్రెనైట్కి ఇచ్చారు. అదే మరి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో, ఈరోజు ఉక్కు తయారు చేసే ఖనిజ సంపద ఏదైతే ఉందో దాన్ని ఓబులాపురంలో ఇష్ట ప్రకారం ఇచ్చారు. అది ఒక్కటి ఖర్చు పెట్టుంటే ఈ పేదరికంలో ఉండే పేదవాళ్ళకి చాలా ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మేము పెద్ద యుద్ధం చేయబోతున్నాం, పోరాడతాం, ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ వచ్చి, ఏదైతే ఆ రోజు నేను ఒకటే చెప్పాను, ప్రపంచం మొత్తం ముందుకు పోతా ఉంది, ఆర్థిక సంస్కరణ అవసరం, ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వస్తుంది, ఆ సంపద రావాలంటే సమర్థత పెరగాలి, ఆ విధంగా నేను తీసుకెళ్ళాను. అదే మరి టూరిజాన్ని కూడా ప్రమోట్ చేస్తే భారతదేశంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది, టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పాం. అయితే ఇక్కడ ఆలోచించుకున్నప్పుడు ఈరోజు కూడా ఆర్థిక సంస్కరణ తేవడంలో నేను ముందున్నాను, ఆర్థిక సంస్కరణ విషయంలో మాట్లాడడం నేను ముందున్నాను, ఇంకొక పక్క టెక్నాలజీ ప్రమోట్ చేయడం నేను ముందున్నాను. ఆ టెక్నాలజీ ప్రమోట్ చేసిన దానివల్ల ప్రపంచం మొత్తం మన వాళ్ళ వెళ్ళి వాళ్ళు డబ్బులు సంపాదించి ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. ఇవన్నీ జరిగాయి. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు జిఎస్టీపీలో కాంట్రిబ్యూషన్ ఉందంటే అదే ఆ రోజు నేను ఊహించుకునేది, అవి చేసిన దానివల్ల వచ్చాయి. అయితే ఈరోజు నేను ఆలోచించేది, ఈ ఆర్థిక సంస్కరణ ఫలితాలు సామాన్య ప్రజలకు అందడం లేదు. దీంట్లో కొత్త ఇది ఉంది. ఇటీవల కాలంలో మీరు చూశారు, ప్రపంచంలో టాప్ 10 మందిలో ధనవంతుల్లో భారతదేశం నుంచి 4 ఉన్నారు. బాగా అభివృద్ధి చెందిన అమెరికా నుంచి 2 ఉన్నారు, మెక్సికో నుంచి 1 ఉన్నారు. అంటే 50% ధనవంతులు ఇండియాలోకి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక విధంగా ఆలోచిస్తే ధనవంతులు రావడం మంచిది, కానీ ఈ సంపద ఏ విధంగా కొంతమంది వ్యక్తులకు కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం. అందుకని నేను ఒక ఉద్యమం తీసుకున్నాను ఇటీవల కాలంలో.
ఈ సంస్కరణ ఫలితాలు రైతులకు చేరడం లేదు. ఎవరైతే కులవృత్తులు చేతివృత్తులు చేస్తారో వాళ్ళకి చేరడం లేదు. పేదరిక నిర్మూలనకు దోహదం చేయడం లేదు. ప్రభుత్వాలు అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెద్దవాళ్ళు చేస్తున్నారు, కోటీశ్వరులు చేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్థిక సంస్కరణని ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంస్కరణలకు ఛాంపియన్ లాగా ఉండేవారు, ఛాంపియన్ లాగా అందరూ ఇప్పుడు కూడా నేను ఛాంపియన్ గా ఉంటున్నాను. ఇప్పుడు మీరు పూర్తి రివర్స్ గా వ్యవహరిస్తున్నారని కదా. కరెక్ట్ కాదు, అక్కడే నేను పొరబడుతున్నాను. సంస్కరణ నేను వద్దనడం లేదు. సంస్కరణ అంటే ఏంటి? సమర్థత పెంచడం. సమర్థత పెంచడం నేను ముందున్నాను, ఇప్పుడు కూడా ముందున్నాను. నేను ఏ సంస్కరణ వద్దనడం లేదు. కానీ ఆ సంస్కరణ ఫలితాలు పేదవాళ్ళకి చేరడం లేదు. అంటే ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే పట్లారేసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. నేను ఆ తర్వాత ఇప్పుడు మీరే ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఆ రోజు కూడా నేను కొన్ని ఇష్యూస్ టేకప్ చేశాం. టేకప్ చేసినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మనకు ఆదాయం లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి నేను సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేసి ప్రజలను కూడా ప్రభావితం చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత 99 ఎలక్షన్ నేను గెలిచాను. నేను చేసిన కఠినమైన నిర్ణయాలు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసి 99 గెలిపించారు. ఆ విధంగా ముందుకు పోయాం. తర్వాత కూడా సంస్కరణ నేను తీసుకున్నది ఫలితాలు అప్పుడప్పుడే వచ్చేదని మొదలుపెట్టాయి. కానీ 2004లో నేను అనుకున్నది అప్పుడు కూడా నేను చెప్పాను, 3 ఏళ్ల మునిపే చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, ఇంకా నేను పెంచను, ఇప్పుడు పెంచిందే లాస్ట్, రాబోయే రోజులు తగ్గుతాయని చెప్పాను. అవే తగ్గాయి. తగ్గిందని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇండస్ట్రీకి ఇచ్చారు తప్ప పేదవాళ్ళకి ఇవ్వడం లేదు. ఆ విధంగా నేను ఏవైతే సంస్కరణ ఫలితాలు మీకు వస్తాయని చెప్పానో ఆ వచ్చే సమయంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, ఆదాయాలు పెరిగింది వీళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించారు తప్ప ఇంకోటి కాదు. నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని, ఈ సంస్కరణ ఫలితాలు వస్తాయి, వచ్చినప్పుడు ఇంకా ఆదాయం పెరుగుతుంది. అందుకనే మీరు చూస్తే 9.5% గ్రోత్ రేట్ పెట్టాం, ఆవరేజ్ 20 సంవత్సరాల్లో. దట్ ఈస్ ఎట్లా ఊహించామో అది క్లియర్ ఇండికేషన్.